ఉజ్జయినిని పోలిన విధంగా ఇన్నిస్పేట రోటరీ కైలాస్ భూమి వద్ద నిర్మించిన మహాకాళేశ్వరం నగరానికి ఓ ఎసెట్ అని తూర్పుగోదావరి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి పేర్కొన్నారు. గత కొద్ది రోజులుగా ఆలయం పైన ఆలయ నిర్వాహకుడు పట్టపగలు వెంకట్రావు పైన ఆరోపణలు రావడం దురదృష్టకరమన్నారు. స్థానిక గౌతమి ఘాట్లో ఉన్న అరుణ ప్యాలెస్లో జరిగిన మీడియా సమావేశంలో టీకే మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా ఇన్నిస్పేట, కోటిలింగాలపేట కైలాస భూములు రోటరీ మహాకాళేశ్వరం నిర్వాహకుడు పట్టపగలు వెంకట్రావుపై వస్తున్న ఆరోపణలపై రోటరీ క్లబ్ ప్రతినిధులు ఎందుకు స్పందించడం లేదని, సమాధానం చెప్పడం లేదన్నారు. 2 కైలాస భూముల నిర్వహణ, మహాకాళేశ్వర నిర్మాణం విషయంలో అక్రమాలు జరిగాయంటూ వస్తున్న ఆరోపణలపై వెంటనే రోటరీ క్లబ్ ప్రతినిధులు కమిటీ వేసి నిజాలు నిగ్గు తేల్చాలి అని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో బి అప్పారావు, వీరభద్రరావు అండ్ అప్పారావు పాల్గొన్నారు. రాజమండ్రిలో పట్టపగలు వెంకటరావు గారు కట్టినటువంటి ఈ మహాకాళేశ్వరి టెంపుల్ చాలా గొప్పగా ఉంది. దానికంటే కూడా మనకు ఉజ్జయినిలో ఉంది మన భారతదేశంలో. ఆ తర్వాత ఈ మహాకాళేశ్వరి టెంపుల్ మరి మనకి ఇక్కడ రాజమండ్రిలో రావడం అనేది గొప్ప విషయం. మరి దీన్ని కొంతమంది వ్యక్తులు ఇదేదో అన్యాయం జరిగిపోయి, అక్రమాలు జరిగిపోయి, అది ఇది అని చెప్పి ఆ గుడి ప్రతిష్టనే, హిందువుల యొక్క ప్రతిష్టనే దెబ్బతీయాలనే ఉద్దేశంతో వెనకాల నుండి డ్రామాలు ఆడించి ఎవరితో కంప్లైంట్ చెప్పిస్తున్నారు. నేను అడుగుతున్నా, ఎందుకంటే చాలా ముఖ్యమైన విషయాలు ఈవేళ మన రాజమండ్రి నగరంలో కానీ మన రాష్ట్రంలో కానీ ఉన్నాయి. వాటి గురించి మాట్లాడట్లేదు. తిరుపతిలో లడ్డూల్లో కల్తీనాయి కలిసిందని అందరూ గందరగోళం చేశారు. ఏమైపోయిందో ఎంక్వైరీ చేశారు. ఎంక్వైరీ అయిపోయిందో ఎవరికి తెలియదు, ఎవడ మాట్లాడదు. అన్నవరం దేవస్థానంలో ప్రసాదంలో సామర్లకోటలో గుడ్డులు, గేదెలు, ఆవులు గుడ్లకి సంబంధించినటువంటి కొవ్వు అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదంలో కలుపుతున్నారన్నారు. అది దాని గురించి ఎవడ మాట్లాడే ఎంక్వైరీ చేశారు. ఏమైందో ఎవరికి తెలియదు. అయితే మనం తింటాం. అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం మనం తింటాం. వెంకటేశ్వర స్వామి లడ్డు కూడా ఎంతో ఆతృతగా మనం తింటాం. ఇవన్నీ కూడా మనం తింటాం. దాని మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేస్తారు. ఆ తర్వాత ఏమవుతుందో ఎవరికి తెలియదు. అంటే ఇందుకు ఏం జరుగుతుందో మనకు తెలియదు. ఏం జరుగుతుందంటే ఇవాళ రాష్ట్రంలో రేషన్ బియ్యం, పేద ప్రజలకు అందవలసిన రేషన్ బియ్యం మొత్తం కాకినాడ పోర్టు ద్వారా